జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున అల్లాపూర్ డివిజన్లో చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఈరోజు జ్యోతిరావు ఫులే గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే మన జ్యోతిరావు ఫులే గారి జీవితం ఇక్కడ సమాజంలో భారతదేశంలో ఏదైతే వెనుకబడిన వాళ్ళు ముందుకు రావాలంటే ఓన్లీ చదువుదారులు వస్తారని నమ్మి గట్టిగా చదువు కోసం అహర్నిశలు అవేర్నెస్ ప్రజలలో చాలా పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. అదేవిధంగా ఈరోజు జ్యోతిరావు ఫులే గారి విగ్రహం ఇక్కడ క్రికెట్ చౌరస్తాలో నా టైంలో పెట్టడం కూడా చాలా దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. అదే కాకుండా ఇక్కడ అమరవీరుల స్తూపం కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కానీ, అదేవిధంగా బాబు జగ్జన్ రామ్ కానీ విగ్రహం కానీ, అదేవిధంగా రాజాబాబు వెంకరామరెడ్డి విగ్రహం కానీ, ఇంకా సర్వాయి పాపన విగ్రహం కానీ, ఇంకా మహనీయుల విగ్రహాలు అనేది నా టైంలో, అదేవిధంగా బుద్ధి గౌడే విగ్రహం కానీ, ఇలాంటి మహనీయుల విగ్రహం ఈ చౌరస్తాలో రావడం చాలా సంతోషం. ఈ చౌరస్తా కూడా చాలా అందంగా కూడా తయారవుతుంది. రేపు రాబోయే రోజులలో చాలా వరకు కూడా మేము ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే జ్యోతిరావు ఫులే గారికి కానీ ఇంకా వేరే వాళ్ళకి కూడా చేయాలంటే కూడా ఈసారి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము ఇక్కడే చేసుకునే పరిస్థితి మల్లపూర్లో కలిగింది. ఈ అదృష్టం అందరికీ కూడా మనం కలగడం, ఈ మహనీయులకు నివాళులర్పించే అదృష్టం కలగడం కూడా మనకు శుభసూచకంగా భావిస్తూ జ్యోతిరావు ఫులే గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా 100% విద్య అనేది తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈరోజు మల్లాపూర్ సర్కిల్ చౌరస్తాలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, స్నేహశీలి, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతిగా చదువు కోసం రాజకీయంగా అన్ని రంగాలలో ఎదగాలంటే చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా గౌరవనీయులు జ్యోతిరావు ఫులే గారు తన ఆశయాన్ని సాధన కోసం, ప్రజల కోసం కూడా పూర్తిగా తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు ఫులే. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి, అదేవిధంగా బాబు జగజీవన్ రావు, ఇట్లాంటి మహనీయులు ఇలా దేశం కోసం, ప్రజల కోసం, తన స్వార్థం కోసం కాకుండా నిర్విరామంగా ప్రజల కోసమే, ప్రజలు బాగుండాలని చెప్పేసి చదువు, శాస్త్రం, రాజకీయ రంగాలలో కూడా అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు, దళిత వర్గాలు కూడా ఇలా ముందుకు పోవాలని చెప్పేసి రిజర్వేషన్ పరంగా కానీ, రాజకీయంగా పరంగా కానీ అన్ని రంగాలలో ముందుండాలని చెప్పేసి కొనియాడినటువంటి మహాత్ములలో ఒకరు జ్యోతిరావు ఫులే గారు. జ్యోతిరావు ఫులే గారు బీసీల రాజ్యం కోసం, బీసీల హక్కుల కోసం అన్ని రంగాలలో ముందుండాలని చెప్పేసి కూడా ఇలా రిజర్వేషన్లు అందరికీ దక్కాలని చెప్పేసి కూడా ఇలా కొట్లాడినటువంటి మహాత్ముడు జ్యోతిరావు ఫులే అని చెప్పేసి కొనియాడుతున్నాం. అదేవిధంగా ఇలా మల్లాపూర్ డివిజన్ తరఫున ఈరోజు జ్యోతిరావు ఫులే విగ్రహానికి పూలమాలలు అర్పించి ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మా గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందుకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ జై జ్యోతిరావు ఫులే, జ్యోతిరావు ఫులే ఆశయాలను